అదే మరి ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల అనేది అసలు అది ఇప్పుడు కూడా ఇంకా చాలామంది మగపిల్లలే పుట్టాలి, ఆడపిల్లలు పుట్టకూడదు. దాని గురించి చాలామంది చాలా అంటున్నారులేండి. నాతో కూడా చాలామంది అన్నారు, నీకుండదా మగపిల్లాడు పుట్టాలని. నాకు మగపిల్లాడు పుట్టాలని కాదు, నాకు పిల్లలు పుట్టాలని ఉంటుంది. సరే, ఇప్పుడు దాని గురించి ఎందుకులే. కానీ ఇప్పుడు ఇవి మర్యాద రామన్న కథలు, వీటిని బొమ్మలతో సహా వేశారనమాట. ఇలాగే బేతాళ కథలు, పంచతంత్ర కథలు, తెనాలి రామకృష్ణ కథలు, అమ్మమ్మ చెప్పిన కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, కొన్ని నీతి కథలు అలా కూడా ఉంటాయన్నమాట. నేను నా 3వ నెలలో ఇది చదివాను. మర్యాద రామన్న కథలు అన్నీ కూడా నేను చదివాను. మామూలుగా వీడియోలో ఒక కథ మాత్రమే చూపించా. ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే ఒకసారి ప్రెగ్నెన్సీ సిరీస్లో వీడియోస్ కూడా చూసి ఏమనిపించింది అని ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.